ఎక్కడ ఉంటారో విమర్శించేవాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడ లైట్ వెలుగుతూ ఉంటుందో అక్కడ చుట్టూ ఏముంటో చెప్పండి, ఈగలో దోమలో తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడ బ్రైట్నెస్ ఉంటుందో, ఎక్కడ వెలుతురు ఉంటుందో, ఎక్కడ లైట్ ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఫ్లైస్ ఉంటాయి, అక్కడ ఖచ్చితంగా దోమలు ఉంటాయి. నువ్వు విజయం సాధిస్తున్నావా, పైకి వస్తున్నావా, నువ్వు పడుతున్న కష్టానికి ప్రతిఫలాన్ని చూస్తున్నావా, అయితే నువ్వు ప్రకాశిస్తున్నావు. నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు దయచేసి గమనించు, ఖచ్చితంగా నీ చుట్టూ ఏమొస్తాయి? దోమలు వస్తాయి, ఫ్లైస్ వస్తాయి. ఇది సహజం. అవి తిరిగి 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 చస్తాయి, కానీ ఆ లైట్ మాత్రం వెలుగుతూ వెలుగుతూ వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు విజయం సాధిస్తున్నప్పుడు, పైకి వస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నట్లయితే అది ఒక సంకేతం. ఏమిటంటే నువ్వు కలిగి ఉన్న విజయాన్ని చూసి మేము ఓర్వలేకపోతున్నాము, అసూయతో తట్టుకోలేకపోతున్నాము, కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్నాము అని తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు బహునీతిమంతుడు, బహు యథార్థవంతుడు, ఏ పాపము లేనివాడు. అలాంటి యేసుక్రీస్తు చేస్తున్న సేవనే విమర్శించారే. యేసుక్రీస్తు కనపరుస్తున్న మహాశక్తి కలిగిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలనే ప్రశ్నించారే. యేసుక్రీస్తు చేస్తున్న పరిచర్యనే ప్రశ్నించినట్లయితే నువ్వు నేను చేసే సేవను ప్రశ్నించడం, విమర్శించడం గొప్ప విషయం కానీ కాదు. నిన్ను నన్ను ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, వేధించేవాళ్ళు, మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఉండటం గొప్ప వింత కానే కాదు. పడి ఉన్నవాడిని చూసి, పక్షవాతంతో పడి ఉన్నవాడిని చూసి యేసుక్రీస్తు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడినాయి అన్నాడు. అంతేనండి, అదిగో పాపములు క్షమించబడిన అని చెప్పి ఎలా చెప్పగలవు నువ్వు? ఒక్క దేవుడు మాత్రమే మనిషి చేసిన పాపములను క్షమించగలడు. 6వ వచనం, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడో, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక ప్రశ్న వేశాడు. పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువని చెప్పుట సులభమా అని ప్రశ్నించాడు. యేసుక్రీస్తు ఆ రోజు శాస్త్రులు అంటున్నాడు, పాపాలను క్షమించడం కష్టమా, పక్షవాతంతో పడి ఉన్నవాడిని లేవనెత్తడం కష్టమా, మీరు చెప్పండి అన్నాడు. వాస్తవం ఏది కష్టం? దయచేసి వినండి. పక్షవాతంతో పడి ఉన్నవాడిని యేసు చూసి ఏమన్నాడు తెలుసా? లే అన్నాడు. లేచి కూర్చున్నాడండి. క్షణంలో పక్షవాతం గలవాడిని లేవనెత్తేశాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చచ్చిపోయిన శవం అయిపోయి కుళ్ళిపోయినటువంటి లాజరును, లాజరు బయటికి రా అని పిలిస్తే లాజరు చచ్చిపోయిన శవంలోకి ఏమొచ్చింది? జీవం వచ్చేసింది, ప్రాణం వచ్చేసింది. కట్లతో కట్టబడినటువంటి శవం నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. భూమి కలుగును గాక అని దేవుడు పలికితే భూమి వచ్చేసింది. అందున్న భూమి నందు కావలసినటువంటి మొక్కలు చెట్లు పుట్టును గాక, మొక్కలు చెట్లు అన్నీ వచ్చేసినాయి. సముద్రము కలుగును గాక, సముద్రములో జలచరాశులు కలుగును గాక, జలచరాశులు. ఆకాశమందు నక్షత్రములు కలుగును గాక, నక్షత్రములు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో ఏమైనా చేయగలిగిన శక్తి ఉంది. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ఒక ప్రశ్న వేశాడు. ఒక వ్యక్తి యొక్క పాపములు క్షమించటం సులభమా, ఒక వ్యక్తి కలిగి ఉన్న రోగాన్ని బాగు చేయటం సులభమా, మీకేమనిపిస్తుంది అని అడిగాడు. ప్రియ సహోదరులు దయచేసి గమనించండి. పక్షవాతంతో పడి ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు లేపడానికి క్షణం పట్టింది. లే అంటే లేచిపోయాడు. కానీ
మనిషి చేసిన పాపములను క్షమించడానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా మీకు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకొని పశువుల పాకలో పుట్టాల్సి వచ్చింది, ముళ్ళ కిరీటం ధరించాల్సి వచ్చింది, అన్యాయపు తీర్పు పొందుకోవాల్సి వచ్చింది, బరువైన సిలువ యెరూషలేము వీధుల్లో మోయాల్సి వచ్చింది, 3 మేకుల మీద సిలువలో వేలాడాల్సి వచ్చింది. ఆకాశానికి భూమికి మధ్య, దేవునికి పాపిష్టి మనిషికి మధ్య ప్రాణాన్నే పోగొట్టుకోవాల్సి వచ్చింది. అర్థమవుతుందా మీకు? నీకు నాకు కావాల్సింది స్వస్థతే అయినట్లయితే, ఆరోగ్యమే అయినట్లయితే, ఆర్థిక బలమే అయినట్లయితే యేసయ్య ఈ భూమి మీదకి రావాల్సిన అవసరము లేదండి. ఒక్క మాట సెలవిస్తే చాలు నీ రోగాలు పోతాయి. ఒక్క మాట ఆయన సెలవిస్తే చాలు నీకున్న ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమస్యలు తీరుతాయి. ఒక మాట ఆయన చెప్తే చాలు నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిఫలం వచ్చేస్తుంది.